My name is Dr. P. J. Raju, lecturer in history, Government Degree College for Gajwel, BA second year, third semester. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ అక్బర్ ది గ్రేట్. బాబర్ స్థాపించిన మొఘల్ రాజ్యాన్ని విస్తరించి భారతదేశంలో సార్వభౌమాధికారాన్ని పటిష్టం చేసిన ఘనత అక్బర్కే దక్కుతుంది. మొఘల్ సామ్రాజ్య స్థాపకుడు అక్బర్ అతడు రాజపుత్ర స్వంత్రాన్ని హరించి వేసిన సముద్రుడు అని కర్నల్ టాడ్ వివరించాడు. అక్బర్ శౌర్య పరాక్రమాలతో రాజ్య విస్తరణ చేసిన వీరుడు. రాజ్య విస్తరణ అనే వినీలాకాశంలో అక్బర్ సూర్యుడు కాగా వెలవెలబోయే నక్షత్రం వంటి వాడు డల్హౌసీ అని చెప్పి బెవరెడ్జ్ చెప్పడం జరిగింది. ప్రాచీన భారతదేశ చరిత్రలో ప్రసిద్ధికెక్కిన చంద్రగుప్త మౌర్యుడు సముద్రగుప్తుడు లాంటి చక్రవర్తులతో పోల్చవచ్చు. మొఘళ్ళ సార్వభౌమాధికారానికి గట్టి పునాదులు వేసిన గొప్ప చక్రవర్తి అక్బర్. అందువలనే చరిత్రకారులు అతన్ని ఘనత వహించిన అక్బర్ ద గ్రేట్ అని పేర్కొన్నారు. అక్బర్ యొక్క బాల్య జీవితం అండ్ పట్టాభిషేకం. జలాలుద్దీన్ మహమ్మద్ అక్బర్ క్రీస్తు 1542లో సింధు రాష్ట్రంలో అమరకోటలో రాణా ప్రసాద్ ఆశ్రమంలో హుమాయూన్ హమీదా బాను బేగానికి జన్మించాడు. అక్బర్ జన్మ నాటికి హుమాయూన్ రాజ్యభ్రష్టుడై కష్టాల కడలిలో ఈదులాడుతున్నాడు. బాబాయ్ కమ్రాన్ అక్బర్ను బాగానే పెంచాడు. హుమాయూన్ కాబూల్ను, కందహార్ను ఆక్రమించిన తర్వాత అక్బర్కి 5వ ఏట విద్యాభ్యాసం చేయించాడు. అక్బర్కు మంచి జ్ఞాపక శక్తి ఉంది. చదవటం రాయటం నేర్చుకోకపోయినా గుర్రపు స్వారీ, కత్తిసాము, యుద్ధ విద్యల్లో మంచి శిక్షణ పొందాడు. క్రీస్తు 1555లో జరిగిన సరయింద్ యుద్ధంలో మొఘళ్ళ విజయానికి ఇతడు ముఖ్య కారకుడైనాడు. అందువల్ల ఢిల్లీని ఆక్రమించిన తర్వాత హుమాయూన్ అక్బర్ను తన వారసుడిగా ప్రకటించి పంజాబ్కు గవర్నర్గా నియమించాడు. బైరంగ్ ఖాన్ అక్బర్కు సంరక్షకుడుగా నియమించాడు. హుమాయూన్ గ్రంథాలయ మెట్ల మీద నుంచి కాలుజారి కిందపడి మరణించాడు. తండ్రి మరణ వార్త తెలిసిన తర్వాత బైరంగ్ ఖాన్ అక్బర్ను పంజాబ్లోని గుర్దాస్పూర్ జిల్లాలోని కలనేర్ వద్ద 1556 ఫిబ్రవరి 14వ తేదీన పట్టాభిషేకం జరిపించాడు. అప్పటికే అక్బర్ వయసు 13 సంవత్సరాల 4 నెలలు మాత్రమే. అక్బర్ బైరంగ్ ఖాన్ను ప్రధానమంత్రిగా నియమించాడు. హుమాయూన్ మరణ వార్త వినగానే మహమ్మద్ ఆదిల్ షా మంత్రి హేము ఆగ్రాపై దాడి చేశాడు. మొఘల్ గవర్నరు ఉజ్బేగు లేదా తాడిబేగు ఎటువంటి పోటీ ఇవ్వకుండానే ఢిల్లీ పారిపోయాడు. దాంతో హేము ఢిల్లీ ఆగ్రాలను వశపరుచుకున్నాడు. ఈ విజయం అనంతరం హేము తన ప్రభువైన ఆదిల్ షాను ఎదిరించి విక్రమాదిత్య అనే బిరుదుతో ఢిల్లీ సింహాసనం అధిష్ఠించాడు. ఢిల్లీ ఆగ్రాలను ఆక్రమించుకున్న తర్వాత పంజాబ్ను కూడా ఆక్రమించేందుకు హేము బయలుదేరాడు. అక్బర్ను కాబూల్కు వెళ్ళమని కొందరు సలహా ఇచ్చారు. కానీ బైరంగ్ ఖాన్ ఈ సలహాను తిరస్కరించాడు. అక్బర్ బైరంగ్ ఖాన్ సలహాను అంగీకరించి స్థానేశ్వరం మీదుగా ఢిల్లీ ఆక్రమణకై సైన్యాన్ని పానిపట్టు యుద్ధరంగానికి నడిపాడు. వాస్తవానికి సంఖ్యలో హేము సైన్యం కంటే అక్బర్ సైన్యం చాలా తక్కువ. అంటే అక్బర్ సైన్యం 20,000, హేము సైన్యం 1,00,000, కాల్బలము 1,500 గజాలు. మొఘల్ సైన్యాలకు హేము సైన్యాలకు క్రీస్తు 1556లో
నవంబర్ 5వ తారీఖున చరిత్రాత్మకమైన పానిపట్టు వద్ద యుద్ధం జరిగింది. యుద్ధ సమయంలో ఒక మొఘల్ సైనికుడు వేసిన బాణం హేము కంట్లో కుచ్చుకోగా స్పృహ తప్పి పడిపోయాడు. హేము ఒడి మొఘలాయుల చేజిక్కి వధించబడ్డాడు. మొదటి పానిపట్టు యుద్ధ తంత్రాన్ని మొఘలాయులు అనుసరించినారు. ఇచ్చటనే ఆనాటికి 30 ఏళ్ల కింద బాబర్ ఢిల్లీ సుల్తాన్ అయిన ఇబ్రాహిం లోడిని ఓడించి వధించాడు. భారతదేశ చరిత్రలో రెండవ పానిపట్టు యుద్ధానికి ప్రాముఖ్యత ఉంది. ఆర్పి త్రిపాఠి హేము పరాజయం ఆకస్మికమని, అక్బర్ యొక్క విజయాన్ని దైవకృతమని పేర్కొన్నాడు. ఈ యుద్ధంతో ఆఫ్ఘన్లకు మొఘళ్లకు చిరకాలంగా దేశ ఆధిపత్యానికి జరుగుతూ వస్తున్న పోరాటం అంతమైంది. మొదటి పానిపట్టు యుద్ధం వల్ల ఢిల్లీ సుల్తాన్ల పాలన అంతమై భారతదేశంలో మొఘల్ రాజ్య స్థాపన జరగ్గా, రెండో పానిపట్టు యుద్ధంలో సూర్యవంశ పాలన అంతరించింది. అంతేకాక భారతదేశంలో మొఘల్ సామ్రాజ్యం విస్తరించబడింది. రెండో పానిపట్టు యుద్ధ విజయంతో అక్బర్ ఢిల్లీ, ఆగ్రాలను తిరిగి స్వాధీనం చేసుకున్నాడు. అక్బర్ యొక్క మత విధానం. అక్బర్ శాశ్వత కీర్తిని ఆర్జించి పెట్టింది అతని మత విధానం. మొఘల్ సామ్రాజ్యం శ్రేయరాజ్యంగా ఎదగాలంటే ప్రజలందరూ మత వైషమ్యాలు మాని ఒక జాతిగా మనగలగాలని అక్బర్ ఆశించాడు. ఒక పర్షియన్ విద్వాంసుని కూతురైన హమీదా బాను బేగం, అతని సంరక్షకుడు బైరం ఖాన్, సియా ముస్లింలు అతనికి మతసానం బోధించారు. అబుల్ ఫజల్ సాయంతో అక్బర్ తన నూతన మతమైన దిన్-ఇ-ఇలాహీని ప్రారంభించాడు. క్రీస్తు 1475లో అక్బర్ ఫతేపూర్ సిక్రీలో ఇబాదత్ ఖాన్ అనే ఒక ప్రార్థనా మందిరం నిర్మించాడు. క్రీస్తు 1479 సెప్టెంబర్ 2న అక్బర్ అమోఘత ప్రకటన జారీ చేశాడు. ఇంగ్లాండ్ చరిత్రలో మాగ్నా కార్టాకు ఎంత ప్రాముఖ్యత ఉన్నదో ఈ అమోఘత ప్రకటనకు భారతదేశ చరిత్రలో అంత ప్రాముఖ్యత ఉందని చరిత్రకారులు అంటారు. ఇస్లాంలోని సున్నీలు, షియాలు, సూఫీల చర్చలు అక్బర్కు నచ్చక హిందూ, జైన, సిక్కు, పారసిక మతాచారులు కూడా ఇబాదత్ ఖానాలో జరిగే చర్చల్లో పాల్గొనమని ఆహ్వానించాడు. దీనిల్లాహి మతం అన్ని మతాల ప్రాథమిక సూత్రాలను గ్రహించి సత్యం అనేది కేవలం మతానికే గుత్త కాదని, అన్ని మతాల్లో సత్యం ఉందని అతడు గ్రహించాడు. అన్ని మతాల సారాంశం మానవ శ్రేయస్సు అని గ్రహించిన అక్బర్ క్రీస్తు 1582లో దీనిల్లాహి అనే ఒక నూతన మతాన్ని రూపొందించాడు. దీన్నే తాహిద్ ఇల్లాహి అంటారు. దీనికి అబుల్ ఫజల్ మతాచార్యుడు. భారతదేశాన్ని రాజకీయంగా, ఆధ్యాత్మికంగా ఐక్యం చేయాలన్నదే అక్బర్ యొక్క ప్రధాన ఆశయం. సుల్-ఈ-కుల్ అంటారు. దీన్-ఇ-ఇలాహీలో అక్బర్ హిందూ, ఇస్లాం, జొరాస్ట్రియన్ మొదలగు వివిధ మతాల మంచి విషయాలను చేర్చారు. దీన్-ఇ-ఇలాహి అనే మతం భగవంతుని పట్ల గౌరవాన్ని, ప్రజలకు శాంతిని, రాజ్యాన్ని, రక్షణను కల్పించడానికి రూపొందించబడింది. దీన్-ఇ-ఇలాహి ముఖ్య సూత్రాలు 5 ఉన్నాయి. దాంట్లో 1, ఒకరికొకరు కలుసుకున్నప్పుడు అల్లాహు అక్బర్ మరియు జల్ జలాలోహ్ అని సంబోధించేవారు. 2, సూర్యుని, అగ్నిని పూజించవలే. 3వది, నీతి ప్రవర్తన అలవర్చుకోవలే, మాంసము మానివేయవలే. 5, చక్రవర్తి కోసం ధనం, ప్రాణం, గౌరవం, మత త్యాగం చేయవలే. 5, మత స్వంత్రం ఇయ్యవలే. ఈ 5 దీనిల్లాహిలో ముఖ్య సూత్రాలు. ఈ బదాయిను లాంటి వాళ్ళు, జెసూటు లాంటి రచయితలు వియన్ స్మిత్ చెప్పిన విమర్శను వాళ్ళు సమర్థించారు. ఏమని చెప్పాడు వియన్ స్మిత్ అంటే, అక్బర్ చక్రవర్తి నూతన మత స్థాపన అతని మూర్ఖత్వానికి నిదర్శనం అని చెప్పి వాళ్ళు విమర్శించారు. అంతేకాక అక్బర్ చక్రవర్తి యొక్క దీనిల్లాహి మతాన్ని సత్యనాథ్ అయ్యర్
వాన్నోవర్ లాంటి వాళ్ళు ప్రశంసించారు. ఏమని ప్రశంసించారంటే, ఈ దీనుల్లాహి మతం అనేది అతని అన్ని కాలాల్లో ప్రపంచంలోని శ్రేయభిలాషులలో ప్రముఖ పాత్ర ఇస్తుందని ఈ దీనుల్లాహి మతాన్ని ఈ చరిత్రకారులు శ్లాఘించారు. అక్బర్ యొక్క హిందువుల పట్ల అక్బర్ యొక్క మత విధానం క్రీస్తు శకము 1562లో యుద్ధ ఖైదీలను బానిసల కింద మార్చే పద్ధతిని అక్బర్ రద్దు చేశాడు. క్రీస్తు శకం 1563లో హిందూ తీర్థయాత్రల మీద పన్నులు రద్దు చేశాడు. క్రీస్తు శకం 1564లో హిందువులు మిక్కిలిగా ఆయోగించుకునే జిజియా పన్నును రద్దు చేశారు. అక్బర్ శిశు హత్యలను, సతీ సాగమనాన్ని నిషేధించాడు. బాల్య వివాహాలను నిరుత్సపరిచాడు. వితంతు వివాహాలను ప్రోత్సహించాడు. అందుకే హిందువులు అక్బర్ పరిపాలన ఎల్లకాలం వర్ధిల్లుగాకని వర్ణించారు. అక్బర్ చక్రవర్తితో పాటు దీనుల్లాహి మతం అంతరించింది. అంతేకాక దీనుల్లాహి మతాన్ని స్వీకరించమని అక్బర్ చక్రవర్తి ఎవరిని బలవంత పెట్టలేదు. దీనుల్లాహి మతంలో కేవలం 18 మంది మాత్రమే సభ్యులుగా చేరారు. వారిలో అబుల్ ఫజల్, బీర్బల్, తోడర్మల్. అక్బర్ యొక్క మన్సబ్దారీ విధానం. అక్బర్ చక్రవర్తి భారతదేశంలో జాతీయ స్థాయిలో అన్ని జాతుల వారికి స్థానం కల్పించి పటిష్టమైన సైనిక వ్యవస్థను నిర్మించాడు. అక్బర్ సైన్యంలో కాల్బలము, అశ్విక దళం, గజదళం, శత్రుఘ్న దళాలు ముఖ్య అంగాలు. అక్బర్ సైన్యంలో 3 విభాగాలు ఉండేవి. 1 సిద్ధ సైన్యము, 2 జాగీర్దార్ సైన్యము, 3 ఉద్యోగ పోషణలో ఉండే సైన్యం. వీటిలో ముఖ్యమైనది ఉద్యోగ పోషణలో ఉండే సైన్యం. మొఘల్ పాలనా వ్యవస్థలో ప్రభుత్వ ఉద్యోగులందరూ సైనిక అధికారులుగా ఉండేవారు. వీరినే మన్సబ్దారీ విధానం అని అంటారు. ఇదే ప్రసిద్ధి చెందింది. మన్సబ్ అంటే హోదా లేదా ఉద్యోగం అని అర్థం. 10 మంది నుంచి 10,000 మంది వరకు అశ్వికులను పోషించే 33 తరగతుల మన్సబ్దారులు ఉండేవారని అబుల్ ఫజల్ రాశాడు. అక్బర్ చివరి రోజుల్లో 12,000 అశ్వికులను నియంత్రించే మన్సబ్దారులను కూడా నియమించడం జరిగింది. కుటుంబాలకు చెందిన ముఖ్య సభ్యులు మాత్రమే ఈ మన్సబ్దారు పదవిని స్వీకరించేవారు. మన్సబ్దారులు వంశపారంపర్యంగా వచ్చిన ఉద్యోగులు కారు. విశ్వాసపాత్రులైన వారిని చక్రవర్తి నియమించేవాడు. రాజా మాన్సింగ్, మీర్జా అజీజ్ కోకాలను పెద్ద మన్సబ్దారులుగా నియమించాడు. మన్సబ్దారులో చాలా మంది టర్కీ, పర్షియా, ఆఫ్ఘనిస్తాన్లో చెందినవారు. రాజపుత్రులను కూడా మన్సబ్దారులుగా నియమించడం జరిగింది. అక్బర్ క్రీస్తు శకం 1572లో జాగీర్దార్ విధానాన్ని రద్దు చేశాడు. మన్సబ్దారులకు మంచి జీతభత్యాలు లభించేవి. మన్సబ్దారుల లోపాలను అరికట్టడానికి జాట్ సవారీ విధానాన్ని ప్రవేశపెట్టాడు. జాట్ అంటే మన్సబ్దారులకు నిర్దేశించిన సంఖ్యని, సవారీ అంటే మన్సబ్దారు సేకరించిన సంఖ్యని బ్లాకోయన్ చరిత్రకారుడు అభిప్రాయపడ్డాడు. సవారీ పద్ధతిని రాజకుమారులకు అత్యంత నమ్మకస్తులైన బీర్బల్, అబుల్ ఫజల్, రాజా తోడర్మల్, మాన్సింగ్ లాంటి వారికి ఈ పదవిని ఇవ్వడం జరిగింది. అంతేకాక డాగ్ మహావి అనే ఉద్యోగి మన్సబ్దారీ సైన్యాన్ని తనిఖీ చేసేవాడు. మన్సబ్దారులు ఎటువంటి లోపం ప్రదర్శించినా అక్బర్ కఠినంగా శిక్షించడం లేదా బర్తరఫ్ చేయడం జరిగేది. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు కాబట్టి చక్రవర్తి ప్రతి యుద్ధ భూమిలో విజయ పతాకం ఎగరవేయగలిగాడు. బలహీనమైన గుర్రాలను తెచ్చి మోసం చేయకుండా గుర్రాలపై ముద్రలు వేయడం జరిగింది. ఇకపోతే
అక్బర్ యొక్క సంస్కరణల్లో భూమి శిస్తు విధానం చాలా ముఖ్యమైనది. మొఘలాయి సామ్రాజ్యానికి ముఖ్యమైన ఆదాయ మార్గము భూమి శిస్తు విధానం. ప్రభుత్వానికి ఇది చాలా గొప్ప రాబడి తెచ్చే ఆదాయం. ప్రభుత్వానికి వ్యవసాయము, భూమి శిస్తు, రహదారులపై సుంకాలు, వర్తక వాణిజ్యముల ద్వారా ఆదాయం వచ్చేది. ప్రతిభాశీలులైన రాజా తోడర్మల్, ముజఫర్ ఖాన్లు యొక్క సహకారం ఈ భూమి శిస్తు విధానం లభించింది. అంతేకాక సాంప్రదాయం ప్రకారం ఖరచ్, కమ్స్, జకత్, జిజియా అనే 4 పన్నులు మాత్రమే ముస్లిం పాలకుడు విధించాడు. జిజియా, జకత్ అనేవి మతపరమైన పన్నులు. వాణిజ్యం, బహుమతులు, ఉప్పు పన్ను సుంకాలు, భూమి శిస్తు వల్ల ప్రభుత్వానికి ఆదాయం వచ్చేది. తీర్థయాత్రలకు పన్ను, జిజియా పన్ను అతడు రద్దుపరిచి తన ఉదారవాదాన్ని ప్రకటించాడు. అక్బర్ కాలంలో వసూలయ్యేదని, అంటే దీంట్లో అక్బర్ కాలంలో 90 మిలియన్ల రూపాయల భూమి శిస్తు వసూలయ్యేదని చెప్పి W.H. మోర్లాండ్ అనే అతను రాశాడు. అంతేకాక 1882లో అక్బర్ రాజా తోడర్మల్ను దివానీ అస్రఫ్ అంటే రెవెన్యూ శాఖ ముఖ్యాధికారిగా నియమించాడు. తోడర్మల్ భూమి శిస్తు విధానాన్ని బందోబస్తు అంటారు. అక్బర్ చక్రవర్తి 10 లింకుల కర్ర సాధనాన్ని ఉపయోగించి భూమినంతటిని కూడా సర్వే చేయించాడు. భూసారాన్ని బట్టి పంట 4 తరగతుల్లో విధించాడు. దాంట్లో ఒకటి పరౌజ్, ఒకటి పొలౌజ్, ఇది ప్రతి సంవత్సరం సాగు చేసే సారవంతమైన భూమి. రెండవది పరౌట్, 2 సంవత్సరాలకు ఒకసారి సాగు చేస్తారు. 3 చాచర్, 3-4 ఏళ్లకు ఒకసారి సాగు చేస్తారు. 4వది బంజర్, 5-6 సంవత్సరాల వరకు ఇది సాగు చేస్తారు. ఏది ఏమైనా 10 తరగతుల భూమిలోని 10 సంవత్సరాల దిగుబడి తీర్చి సరాసరి భూమి శిస్తు నిర్ణయించి అందులో 1/3 వంతు ప్రభుత్వ శిస్తుగా నిర్ణయించడం జరిగింది. ఈ శిస్తును ప్రభుత్వ ఉద్యోగులైన పట్వారీ, కానుంగో, అమల్, గుజరాల్ వసూలు చేసేవారు. శిస్తు వసూలుకు మధ్యవర్తులు లేరు. శిస్తు చెల్లించగానే రైతుకు రసీదు ఇచ్చేవారు. శిస్తును దాని రూపంలో కానీ నగదు రూపంలో కానీ చెల్లించవచ్చు. కరువు కాటకాల్లో శిస్తు తగ్గింపు, మినహాయింపు పద్ధతులు ఉండేవి. అవసరాన్ని బట్టి తక్కువ వడ్డీకి చిన్న చిన్న వాయిదాలు తీర్చే పద్ధతి మీద రైతులకు అప్పులిచ్చే పద్ధతిని అక్బర్ అనుసరించాడు. రైతులకు పట్టాలిచ్చి వారి నుంచి కబూలియత్తుని తీసుకోవడం జరిగింది. కబూలియత్తులు తీసుకోవడం జరిగింది. దీన్ని రైతువారి అంటారు, రైతువారి విధానం అంటారు. మంచి పరిపాలకుడు అక్బర్కి కీర్తి అతని భూమి శిస్తు విధానమే చాలా వరకు కారణమని, ఈ పద్ధతిని షేర్షా నుంచి అక్బర్ నుంచి మొఘల్ నుంచి బ్రిటిష్ వారు అనుసరించారని చెప్తున్నారు. నేటి భారతంలో ఈ పద్ధతిని అమల్లో ఉంది. ప్రభుత్వ శిస్తు వసూలు చేయటంలో కేంద్రంలో దివాన్, రాష్ట్రంలో అమీన్, సర్కార్లో అమీన్, గుజరాలు రెవెన్యూ అధికారులుగా ఉండేవారు. దీని తర్వాత మనకు అక్బర్ యొక్క ఆస్థానం మొఘల్ సామ్రాజ్య వైభవానికి అతని జీవిత ఆశయాలకి దర్పణం వంటిది. అక్బర్ ఆస్థానము, అక్బరు అక్షరాస్యత లేనివాడని కొందరు చరిత్రకారుల అభిప్రాయం. అక్బర్ కళలను, సరస్వతాన్ని పోషించాడు. అబుల్ ఫజల్ రాసిన ఐని అక్బర్ ప్రకారం అక్బర్ కులంలో 59 మంది కవులు ఉండేవారు. పారసిక హిందీ పండితులను అతను పోషించాడు. పారసిక పండితుల్లో అబుల్ ఫజల్, అతని సోదరుడు అబుల్ ఫైజీ సుప్రసిద్ధులు. అబుల్ ఫజల్ రాసిన అక్బర్నామా, ఐని అక్బర్ సమకాలీన పరిస్థితులకు దర్పణం వంటిది. తబకత్ ఈ అక్బరీ అనే మరొక చారిత్రక గ్రంథాన్ని నిజాముద్దీన్ అహ్మద్ రాశాడు. అంతేకాక బాబర్ కూతురైన గుల్బదన్ బేగం రాసిన ఉమాయిన్ నామా కూడా ఈ కోవలోదే.
అంతేకాక హిందీ మహాకవులు సూర్దాస్, తులసిదాస్ అక్బర్ కాలం నాటి వారే. రామచరిత మానస్ అనే ఉత్తమమైన హిందీ గ్రంథ రచయిత తులసిదాస్. తాన్సేను అక్బర్ ఆస్థానంలో గాయక శిఖామణి. తాన్సేన్ రాజపుత్ర యువకుడు. అతడు మేఘమల్హార్లో గానం చేస్తే వర్షాలు కురిసేవట. ఇంతటి గాయకుడు 1000 సంవత్సరాలుగా భారతదేశంలో పుట్టలేదని అబుల్ ఫజల్ అభిప్రాయం. సంస్కృత మహాగ్రంథాలు అక్బర్ కాలంలో అరబ్బీ పారసిక భాషలో తర్జుమా చేయించడం జరిగిందని. అంతేకాక హిందూ, ముస్లిం మిశ్రమ సంస్కృతికి వృద్ధిపరచటమే అక్బర్ యొక్క ధ్యేయం. అక్బర్ కాలంలో పారసిక భాష రాజభాషగా ఉన్నదని దీంట్లో చెప్పాల. ఇకపోతే అక్బర్ యొక్క ఘనత లేదా విశిష్టత. భారతదేశాన్ని దాదాపు 50 సంవత్సరాల పాటు ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించిన అక్బర్ మొఘల్ సామ్రాజ్య నిర్మాతగా, జాతీయ చక్రవర్తిగా పేరు పొందాడు. అక్బర్ ఉదారుడు. ప్రేమ, అనురాగం, ఔదార్యం అతని సుగుణాలు. మత సహనం, సర్వమత సమానత్వం అతని యొక్క ఆశయాలు. అక్బర్ చక్రవర్తి మంచి పరిపాలనా దక్షుడు. అక్బరు ప్రవేశపెట్టిన భూమిశిస్తు విధానము, మన్సబ్దార్ విధానము, సైనిక సంస్కరణలకు ప్రత్యేక శ్రద్ధ చూపించాడు. అంతేకాక హిందూ ముస్లింల మధ్య ఉన్న తారతమ్యాలను తొలగించడం ద్వారా ఒక సంఘటిత రాజ్యాన్ని ఆయన నిర్మించాడు. చరిత్రలో మిక్కిలి ప్రసిద్ధి వంచిన చక్రవర్తులు అక్బరు చాలా గొప్పోడు. అంతేకాకుండా అక్బర్కు బాల్యం నుంచి వ్యాయామం అన్న బల ప్రదర్శనం అన్న ఎంతో అభిమానం. రాజతీవి ఉట్టిపడేటట్టు ఉంటాడని చెప్పి అక్బర్ను స్వయంగా చూసిన మాన్సరెట్ అనే పాశ్చాత్య యాత్రికుడు చెప్పాడు. ఇంకోటి విషయం ఏంటంటే ఇక్కడ విన్సెంట్ స్మిత్ అక్బర్ గురించి ఏం చెప్పాడంటే, అక్బర్ నిశితంగా న్యాయబుద్ధిని ప్రదర్శించాడని, కానీ అతడు అప్పుడప్పుడు అమానుషమైన క్రూరత్వం చూపేవాడని, కానీ ఈ లోపాలను సూర్యునిపై మచ్చలాగానే గ్రహించడం సమంజసం అని చెప్పి విన్సెంట్ స్మిత్ చెప్పాడు. చివరిగా అక్బర్ కాలంలో గనులైన చక్రవర్తులు ఎందరో ఉన్నారు. వారిలో ఇంగ్లాండ్లో ఎలిజబెత్ మహారాణి, జర్మనీలో ఫెడరిక్, పర్షియాలో అబ్బాస్ పేర్కొనడం జరిగింది. సామ్రాజ్య నిర్మాణంలోని పరిపాలనా దక్షతలో కానీ ఈయన ఉదార భావాలను చూపాడని చెప్పడం జరుగుతుంది. అక్బర్ కుమారుడైన జహాంగీర్ నామా అనే పుస్తకంలో అక్బర్ గురించి ఇట్లా రాశాడు. అక్బర్ వేసిన ప్రతి అడుగులోనూ, చేసిన ప్రతి చర్యలోనూ సాధారణ మానవులకి అతనికి పోలిక లేదు. అతని ప్రతి చర్యలోనూ ఒక దివ్యత్వం ప్రతిఫలిస్తుందని చెప్పాడు. చివరగా అదేవిధంగా సువిశాలమైన సామ్రాజ్యాన్ని సమర్థవంతంగా పరిపాలించడానికి కావలసిన విధానాలను నెలకొల్పి చరిత్రలో శాశ్వతమైన స్థానాన్ని స్థాపించుకున్నాడు అక్బర్. అందుకని అక్బర్ని మధ్యయుగ భారత జాతిపిత అని చెప్పి అంటారు. ఓకే, థ్యాంక్ యూ.